కొత్త ప్రభుత్వంలో కొత్త నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. పదవుల పందేరానికి కేసీఆర్ రెడీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలకు, కార్యకర్తలకు పదవుల పండుగ వస్తోంది. పార్టీకి విధేయులుగా ఉన్న నేతలకు నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తొలుత సివిల్ సప్లై కార్పొరేషన్తో భర్తీ ప్రారంభించిన కేసీఆర్ ఇక మిగతా నియమిత పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నారు. గులాబీ పార్టీలో నామినేటెడ్ పదవుల భర్తీ షురూ అయింది. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి సారించారు. ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ మండళ్ల చైర్మన్లు, సభ్యుల నియామకాలకు రంగం సిద్ధమవుతోంది. నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఆలస్యం అవడంతో పార్టీ నేతలు నిరాశకు గురయ్యారు. కొంతమంది శాసనసభ్యులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను కట్టబెట్టారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈసారి త్వరితగతిన విడతల వారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. గత పాలనలో ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టడంపై సీనియర్లు కొంతమేర అసంతృప్తికి గురయ్యారు. రెండోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈసారి మాత్రం పార్టీ నేతలకు పదవుల పంపిణీలో న్యాయం చేయాలని డిసైడ్ అయింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ను నియమించిన కేసీఆర్ ఒకవైపు పాలన చేస్తూనే మరోవైపు పార్టీని కూడా సమాంతరంగా బలోపేతం చేయాలని భావిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కార్పొరేషన్ పదవుల భర్తీ, జిల్లా పార్టీ కన్వీనర్లు తదితర పదవులన్నింటినీ ఇప్పటి నుంచే భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ బలోపేతం పైన దృష్టి సారించిన కేసీఆర్ సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా సిద్దిపేట జిల్లాకు చెందిన మారెడ్డి శ్రీనివాసరెడ్డిని నియమించారు. తొలుత ఈ నెల 15 ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంది. ఆ తర్వాత విడతల వారీగా కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లతో పాటు ఇతర నియమిత పదవులన్నింటినీ భర్తీ చేసే యోచనలో ఉన్నారు కేసీఆర్. ఇందులో భాగంగానే సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని పదవుల భర్తీకి అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాల వారీగా ఎమ్మెల్యే టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు, ద్వితీయ శ్రేణి నేతలకు ఈ పదవుల్లో అవకాశం కల్పించనున్నారు. ముందుగా మంత్రివర్గ విస్తరణ తర్వాత కొందరి నియామకం చేపట్టగా, పంచాయతీ ఎన్నికలు, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికల అనంతరం ఈ పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈసారి పార్లమెంటు ఎన్నికలు జరిగిన తర్వాత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. మొత్తానికి నామినేటెడ్ పోస్టుల భర్తీ మొదలవడంతో నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎలాగైనా పదవులు దక్కించుకోవాలనుకున్న ఆశావహులు ఇప్పటికే మంతనాలు మొదలు పెట్టారు.